డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా 50% సుంకాలు విధించడం అందరికీ తెలిసిన విషయమే. మరి బంగారం ప్రియులకు ఇది ఒక గుడ్ న్యూసే. ఏదైతే ట్రంప్ సుంకాలు విధించారో ఇది బంగారం పైన మాత్రం మినహాయింపు అని చెప్తున్నారు. మరి దీనివల్ల బంగారం ధర అనేది మరి తగ్గుతుందా? మరి మహిళలకి ఇది శుభవార్తేనా? ఎందుకంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ట్రంప్ తీసుకున్నటువంటి సుంకాల నిర్ణయం పై బంగారం ధర ఎలా ఉండబోతుంది? దీనిపై మధ్య సంవత్సరం అందించడానికి మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి నేను చెప్పినట్టుగా ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ మరి గోల్డ్ పైన ఎలా ఉండబోతుంది? మరి సుంకాలు అయితే లేవు బంగారం పైన అని అంటున్నారు కదా, మరి తగ్గుతుందంటారా? ట్రంప్ ఎంత తెలివైన వాడంటే తమ దేశానికి లాభాలు తీసిపెట్టు ఏదైనా తెచ్చేది అవకాశం ఉంటేనేమో దాంట్లో ఎంతవరకైనా సుంకాలు పెంచడానికి ప్రయత్నం చేస్తాడు. బంగారం విషయంలో ఏమవుతుందంటే భారతదేశం కానీ లేక చైనా కానీ రష్యా కానీ ఇలాంటి పెద్ద దేశాలు ఏవి కూడా బంగారాన్ని ఎగుమతి చేసేటువంటి స్టేజ్లో లేవు. అవి కూడా దిగుమతి చేసుకునే స్టేజ్లోనే ఉన్నాయి నేను చెప్పాలంటే. రెండోది, బంగారానికి అంటే ఎందుకు ముఖ్యంగా ట్రంప్ సుంకాలు ఎక్కువ విధిస్తున్నాడంటే తమ దేశానికి ఎక్కువగా వస్తువులు ఉత్పత్తి చేస్తూ తమ దేశం నుంచి తక్కువ వస్తువులు తీసుకుంటున్న వాళ్ళు ట్యాక్సెస్ రూపం లోపల తమ దేశం నుంచి ఎక్కువగా దోచుకుంటున్నారు అని అతని వాదన. ఉదాహరణకి భారతదేశం నుంచి చూసినట్టయితే మనం 8,000 బిలియన్స్ సంబంధించినటువంటి టోటల్గా మనం అమెరికాకు ఎగుమతి చేస్తూ ఉంటే మనం 4,000 బిలియన్ లోపల ఉండేటువంటి సామాన్లు మాత్రమే అక్కడి నుంచి వస్తువులు మనం తీసుకుంటున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం. అంటే 50% కన్నా ఎక్కువగా వస్తువుల యొక్క ఎగుమతి జరుగుతోంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి 100 రూపాయలు మనం తీసుకుంటే మనం 50 రూపాయలు మాత్రమే వాళ్ళకి ఇస్తున్నామని, అది కూడా మనం ఇచ్చేటువంటి 50% లోపల కూడా చాలా ఎక్కువగా మనకు సప్లై చేస్తున్నటువంటి ఐటమ్స్ మీద విపరీతమైన ట్యాక్సెస్ మనం వేస్తున్నామని చెప్పి మన దగ్గర అంటే అమెరికా ఆదాయం మనకు వస్తుంది తప్ప మన ఆదాయం వాళ్ళకు రావట్లేదు అనేటువంటి నమ్మకంతో మన మీద ఇలాంటి ట్యాక్సెస్ విధించడానికి సిద్ధపడుతున్నాడు. ఇంకా ఇదే కారణం కాకుండా భారతదేశాన్ని ఎదగనీయకుండా చేద్దామని మనం ఇప్పుడు 4th ప్లేస్లో ఉన్నాం. ప్రపంచంలోనే 4వ అత్యంత మనం ధనవంత దేశంగా ఉన్నాం. మనం త్వరలోనే 3వ దేశం కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. జర్మనీని మించిపోతే మనం 3వ దేశంగా వచ్చే అవకాశం ఉంది. మధ్యలో ఉన్నది చైనా ఒకటే ఇప్పుడు ఉంది. చైనా, జర్మనీ తర్వాత మనం ఉన్నాం. చైనాను ఇప్పట్లో అధిగమించడం సాధ్యం కాదు కాబట్టి కనీసం జర్మనీని అధిగమించినా మనం 3rd ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది. అది భయం ఎక్కువ పట్టుకుంది. ప్రపంచ దేశాలతో పోటీపడి ఏదో ఒక రోజున ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా భారతదేశం ఉంటుందన్న నమ్మకంతో ఈ రకమైన సుంకాలు పెంచడం తగ్గించడం చేస్తున్నాడు. మరి బంగారం మీద ఎందుకు పెంచలేదు అని అడిగితే బంగారం మీద పెంచడం వల్ల తమ దేశస్తులకే నష్టం వస్తుంది తప్ప తమ ఏ దేశాలైతే తమకు బంగారం సప్లై చేస్తున్నాయో ఆ దేశాల నుంచి పెద్దగా తమకు వస్తువుల సరఫరా వేరే ఏమీ లేదు. ఇచ్చిపుచ్చుకునే దూరంలో అక్కడ ఎక్కువ లేదు కాబట్టి దానివల్ల ఏ రకమైన బెనిఫిట్ రాదని నిర్ణయానికి వచ్చాడు. రెండోది ఏంటంటే ప్రభుత్వాలు కూడా బంగారాన్ని కొంటాయి. అంటే ఆర్బీఐ ద్వారా, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మన భారతదేశంలో ఎట్లా కొంటామో అట్లాగే అక్కడ మొత్తం అన్నిటికన్నా ఏదో ఒక పద్ధతిలో ఒక సంస్థ ద్వారా ఆ దేశం బంగారాన్ని కొంటుంది. మరి అమెరికా కూడా బంగారాన్ని కొనాల్సి వస్తుంది కాబట్టి ట్యాక్సెస్ పెంచుకోవడం వల్ల తమే ఎక్కువ నష్టపోయే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో కూడా ఆ రకంగా బంగారానికి ట్యాక్సెస్ ఎక్కువ విధించలేదు. దీనివల్ల అమెరికాలో ఉండేటువంటి పౌరులకి బంగారం రేటు పెరగదు, కానీ మిగతా ప్రపంచ దేశాలకి బంగారం రేటు తగ్గుతుంది అనేటువంటి నమ్మకం అయితే లేదు. కారణం ఏంటంటే దానివల్ల మనకి పెద్దగా వచ్చే లాభం ఉండదు. ఇంకొక రకంగా చెప్పాలంటే అమెరికాలో బంగారానికి ట్యాక్స్ ఎక్కువ పెంచినట్టయితే అక్కడ బంగారం కొనడం తగ్గిపోతే ఆటోమేటిక్గా బంగారం డిమాండ్ తగ్గిపోయి ఇతర దేశాల్లో కొంచెం బంగారం రేటు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో మనకు వచ్చేటువంటి బంగారం యొక్క ఎక్కువగా డిమాండ్కి అమెరికాలో ఉన్నటువంటి సుంకం పెంచకపోవడం వల్ల బంగారానికి ఏ రకమైన సంబంధం లేదు. దానివల్ల పెద్ద తేడాలు ఏమీ రావు. ప్రపంచం మీద దాని ప్రభావం పడేది ఎక్కువగా ఉండదు. కాబట్టి అమెరికాలో సుంకాన్ని పెంచలేదు కాబట్టి, బంగారం మీద ఏ రకమైన సుంకం వసూలు చేయలేదు కాబట్టి బంగారం రేట్లు తగ్గిపోతాయేమో అని ఆశగా ఎదురుచూసి నిరాశపడే పరిస్థితి వద్దని, ఇప్పుడున్న రేట్లు కొద్ది గొప్ప ఫ్లక్చువేషన్సే తప్ప భారీ మార్పులు వెంటనే వచ్చే అవకాశాలు అయితే లేవు. కాబట్టి కెపాసిటీ ఉన్నవాళ్ళు, అప్పు చేయకుండా కొనగలిగే వాళ్ళు ఎవరున్నా బంగారం మీద పెట్టుబడి పెట్టండి.
అది మంచి పెట్టుబడి, అది చెడిపోయేది కాదు, పాడైపోయేది కాదు. ఎప్పుడంటే అప్పుడు మనం దాన్ని అమ్మడానికి లేక కుదువ పెట్టడానికి, డబ్బు తెచ్చుకోవడానికి, మన అవసరాలు తీర్చుకోవడానికి పనికొస్తుంది. ఎక్కువ తేడాలు లేకుండా కొద్ది గొప్ప తేడాలతో ఉండేది కాబట్టి బంగారం మీద పెట్టిన పెట్టుబడి ఎప్పటికీ వృధా కాదు, నష్టపోయే ప్రమాదం పెద్దగా ఉండదు. కాబట్టి ఎవరైనా శక్తి ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు బంగారాన్ని కొనుక్కొని పెట్టుకోవడం మంచిదని మనం సలహా ఇస్తున్నాం.